అందరికీ నా నమస్కారాలండి. కెన్ ఇప్పుడు మనం చెప్పుకునే అంశం అనేది కొత్తగా వచ్చిన 5th క్లాస్ టెక్స్ట్ బుక్‌లోని పేజ్ నంబర్ 76లో ఉంది. అండ్ యాస్ వెల్ యాస్ యాక్టివిటీ ఇవ్వబడింది. అంటే ఎక్సర్సైజ్ యాక్టివిటీ 4 కూడా మనం దీంట్లో చేయబోతున్నాం. కెన్ అనేది ఎబిలిటీని తెలియజేస్తుంది. యాస్ వెల్ యాస్ పర్మిషన్ తీసుకోవడానికి గానీ, ఇవ్వడానికి గానీ వాడుతుంటారండి. ఈ కెన్‌ని యాక్చువల్‌గా ఏందంటే మనం తెలుగులో గనక చెప్తే గలను అని వస్తుంది. ఐ కెన్ స్విమ్ నేను ఈదగలను. ఐ కెన్ ఈట్ నేను తినగలను. ఐ కెన్ వాష్ నేను ఉతకగలను. ఈ విధంగా ఈ కెన్ వాడినప్పుడల్లా తెలుగులో గలను, గలడు, గలదు అని వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి గలను అనేది మనం పెట్టుకుంటే సులభంగా అర్థమవుతుంది. కెన్ అనేది మోడల్ ఆక్సిలరీ కిందకి వస్తుందండి. ఈ విధంగా కెన్ గలను అనేది గలడు, గలదు. మోస్ట్ గలను అని మీరు గుర్తుపెట్టుకుంటే సింపుల్‌గా ఉంటుంది. అంతకుమించి ఏం లేదు. డోంట్ కాంప్రమైజ్ యూ కెన్ డూ ఇట్. ఇది ఎబిలిటీని తెలియజేస్తుంది. ఏం పర్వాలేదు. నీకు దేనికి తగ్గాల్సిన అవసరం లేదు. నువ్వు చేయగలవు. అంటే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఐ కెన్ డాన్స్ వెల్. నేను బాగా డాన్స్ చేయగలను. సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఎబిలిటీ అన్నమాట. నేను చేయగలను. ఐ కుడ్ ఎగ్జిబిట్ మై కరేజ్ బై ఫైటింగ్ అగైన్స్ ద బ్రిటిష్. ఇదేంటంటే కుడ్ అనేది ఎప్పుడు వాడతారు? జనరల్‌గా మాట్లాడుకుంటే జనరల్ సెన్స్ అండి. మనం అర్థం చేసుకోవడానికి మాట్లాడుకుందాం. కెన్ యొక్క పాస్ట్ టెన్స్ ఫాము కుడ్ అవుతుంది. అయితే నిజంగా ఇది గ్రామటికల్‌గా కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే కాదు. కెన్‌కి పాస్ట్ ఫాము కుడ్. ఓకే. ఇలా చెప్తే చాలామంది వ్యతిరేకిస్తారు. అయినప్పటికీ కూడా ఏందంటే మనం జనరల్‌గా అర్థం చేసుకోవాలంటే కెన్‌కి పాస్ట్ ఫామ్ కుడ్ అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ కుడ్‌ని ఇంకో రకంగా జనరల్‌గా ఎట్లా వాడతారంటే మోర్ పొలైట్‌గా చెప్పాలి అంటే, అయ్యగారు నేను మీకు సాయం చేయగలనంటారా అని. అంటే అయ్యా నేను నీకెందుకు నేను సాయం చేస్తా అంటే వాళ్ళ ఈగో హర్ట్ అయిద్దనమాట. అందుకని నేను మీకు సాయం చేయగలనంటారా అని అంటాం అనమాట. అంటే మోస్ట్ పొలైట్‌గా అనమాట. వాళ్ళ ఈగో హర్ట్ అవ్వకుండా మాట్లాడేటప్పుడు కూడా కుడ్‌ని బాగా యూజ్ చేస్తాం. అంతేకాదు కెన్ యొక్క పాస్ట్ టెన్స్ ఫామ్‌గా కూడా కుడ్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి కెన్, కుడ్. కెన్ అనేది ఎబిలిటీని తెలియజేస్తుంది. కుడ్ అనేది పాస్ట్‌లో మన గతంలో ఎబిలిటీని తెలియజేస్తుంది. అంటే ఐ కుడ్ స్విమ్ వెల్ అన్నాం అనుకోండి. అంటే గతంలో నేను స్విమ్ బాగా చేయగలను. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఎందుకని? ఒంట్లో బాగోట్లేదో లేకపోతే చేతికి దెబ్బ తగిలి సరిగ్గా స్ట్రోక్స్ చేయలేకపోవడం వల్లో. కాబట్టి అట్లా మనం చెప్పుకోవచ్చనమాట. ఎప్పుడైతే కుడ్ వాడినప్పుడు అండ్ పాస్ట్ టెన్స్‌లో అంటే పాస్ట్‌లో గతంలో ఎబిలిటీని, కెన్ వాడినప్పుడు ప్రెజెంట్‌లో ఎబిలిటీని సామర్థ్యాన్ని తెలియజేస్తుందనమాట. ఇక ఎబిలిటీ ఎట్లా? పర్మిషన్ ఎట్లా? చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని ఎగ్జామ్‌లో జనరల్‌గా ఇస్తూ ఉంటారు ఎక్కువ సార్లు. కెన్ ఐ టేక్ యువర్ పెన్? నేను మీ పెన్ తీసుకోగలనా? అంటే ఏంది? ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అంటారు. అంటే నేను మీ పెన్ను తీసుకోగలనా అన్నది పర్మిషన్ అడగడం. యెస్ యూ కెన్ టేక్ మై పెన్ అన్నారనుకోండి మీరు. తీసుకోవచ్చు, తీసుకోగలరు అంటే గివింగ్ పర్మిషన్. ఓకే. జనరల్‌గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐ కెన్ సింగ్ బట్ కాంట్ డాన్స్. నేను పాడగలను కానీ డాన్స్ చేయలేను. ఇదేంటి? ఇక్కడ కెన్‌ని ఎబిలిటీ తెలపడానికి వాడుకుంటే ఇక్కడ కాంట్‌ని కెనాట్ లేదా కాంట్‌ని ఇనెబిలిటీకి అంతే కదా! వ్యతిరేక పదం ఎబిలిటీకి ఇనెబిలిటీ అవుతుంది. తర్వాత కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్? మీ పెన్నుని ఇవ్వగలరా? అంటే ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఎ మోర్ పొలైట్ మేనర్ అనమాట. చాలా చాలా తగ్గి అయ్యా మీ పెన్నును నేను వాడుకోగలనంటారా? అంటే అర్హుడినేనంటారా? ఆ విధంగా అనమాట. మోస్ట్ పొలైట్‌గా వాడేటప్పుడు కుడ్ వాడుకుంటా ఉంటాం. జనరల్‌గా మే ఐ యూజ్ యువర్ పెన్ అని వాడేస్తాం. ఇట్లా వాడేస్తాం. జనరల్ సెన్స్. ఎప్పుడైతే కుడ్ వాడారో మోస్ట్ పొలైట్ అనమాట. అడగొచ్చు ఇలా కూడా. ఈ క్రింది వాటిలో మోస్ట్ పొలైట్, మోర్ పొలైట్ మేనర్ ఇది అని అడిగినప్పుడు కుడ్ ఉన్న సెంటెన్స్ ఈ విధంగా ఉంటే గనక మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ విధంగా కూడా అడగొచ్చు. ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ యంగర్. నేను కుర్రోడిగా ఉన్నప్పుడు మామూలు కాదు వేగంగా పరిగెత్తగలిగేవాడిని. జనరల్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఆ ఎబిలిటీ ఉందని చెప్పుకోవడం. ఐ కుడ్ నాట్ టాక్ టిల్ ఐ వాజ్ 5. నేను 5 ఏళ్ల దాకా కూడా మాట్లాడలా. అంటే ఏందంటే ఇనెబిలిటీ. కుడ్ ఉన్నప్పుడు ఎబిలిటీ అన్నప్పుడు, కుడ్ నాట్ అన్నప్పుడు ఇనెబిలిటీ సెన్స్ వస్తుంది. అది కూడా పాస్ట్‌లో అనమాట. అవి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. కాబట్టి కెన్, కుడ్ అనేది మనం జనరల్ సెన్స్‌లో ఎట్లా వాడొచ్చు అంటే ఎబిలిటీ సామర్థ్యం. ఐ కెన్ స్విమ్ నేను ఈదగలను. ఎప్పుడు? ఇప్పుడున్న ఎబిలిటీ. ఐ కాంట్ స్విమ్ నేను ఈదలేను. అదేంటి?
ఇన్ఎబిలిటీ ప్రెజెంట్. ఐ కుడ్ స్విమ్, నేను ఈదగలిగాను అనేది పాస్ట్ టెన్స్లో, ఐ మీన్ గతంలో ఎబిలిటీ. ఐ కుడ్ నాట్ స్విమ్, నేను ఈదలేకపోయాను, అది పాస్ట్ టెన్స్లో ఇన్ఎబిలిటీ. కెన్ ఐ టేక్ యువర్ పెన్, ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. కుడ్ ఐ టేక్ యువర్ పెన్ అన్నాం అనుకోండి, అది కూడా ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ ఇన్ మోర్ పొలైట్ మేనర్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కెన్ కానీ, కెనాట్ కానీ, కుడ్ కానీ, కుడంట్ కానీ, కుడ్ నాట్ కానీ, ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్ అనమాట. అంటే హెల్పింగ్ వెబ్స్లో ఉంటాయి కదా లిస్ట్, వీటిలో కూడా వస్తాయి. వీటిని మోడల్ ఆక్సిలరీస్గా తీసుకుంటారు. కారణం ఏంటంటే వీటిని మోడల్ ఆక్సిలరీస్గా సపరేట్ చేయడానికి కారణం, వీటి తర్వాత జనరల్గా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మోడల్ ఆక్సిలరీస్లో ఒక ఎక్సర్సైజ్ మనం చేయబోతున్నాం అని చెప్పుకున్నాం కదా, ఆ ఎక్సర్సైజ్ ఇదే. రాజు ఈజ్ ఎ క్లెవర్ బాయ్ అండ్ హీ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. ఏ సమస్య అయినా చేయగలడు, తీర్చగలడు అంటే కెన్ అనమాట. క్లెవర్ ఉన్నప్పుడు చేయగలడు, ఎబిలిటీ ఉంది అని ముందే చెప్తున్నాడు కాబట్టి కెన్ సెలెక్ట్ చేసుకున్నాం. రాజు ఈజ్ ఎ డల్ బాయ్ అండ్ హీ కాంట్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. డల్ బాయ్ ఉంటే, కానీ క్లెవర్ బాయ్ అని ముందే హింట్ ఇస్తున్నాడు కాబట్టి హీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. తర్వాత లాస్ట్ నైట్ ఐ వాజ్ సో ఇల్ దాట్. లాస్ట్ నైట్ అంటున్నాడు అంటే కెన్ అనేది రాదు, లేదా కెనాట్ అనేది రాదు. ఏం వస్తుంది? కుడ్ కానీ కుడ్ నాట్ కానీ వస్తుంది. ఎందుకని? లాస్ట్ నైట్ కాబట్టి, అంటే గతం కాబట్టి. లాస్ట్ నైట్ ఐ వాజ్ సో ఇల్ దాట్ ఐ కుడ్ నాట్ స్లీప్, నేను నిద్రపోలేకపోయాను. తర్వాత జాన్ డాష్ రైడ్ ఏ బైసికల్ వెన్ హీ వాజ్ 8. 8 ఏళ్లప్పుడు జాన్ సైకిల్ తొక్కగలిగాడు అంటే కుడ్ అనమాట. ఎందుకని? పాస్ట్ కాబట్టి 8 ఏళ్లప్పుడు. ఇప్పుడు జాన్కి చాలా వయసు ఉంటుంది. ద స్వీట్ టేస్టెడ్ గుడ్ ఐ డాష్ స్టాప్ ఈటింగ్, కుడన్ స్టాప్ ఈటింగ్, నేను తినకుండా ఉండలేకపోయాను. ఐ కుడ్ నాట్ స్టాప్ ఈటింగ్. ఓకే, ఐ కుడ్ నాట్ స్టాప్ స్కోల్డింగ్, నేను తిట్టకుండా ఉండలేకపోయా, నేను అరవకుండా ఉండలేకపోయా, నేను ఏడవకుండా ఉండలేకపోయా. ఇవన్నీ వాడుతూ ఉంటారు చూసారా, ఇదే ఐ కుడ్ నాట్ స్టాప్ క్రయింగ్, ఐ కుడ్ నాట్ స్టాప్ లాఫింగ్ ఇవన్నమాట. ఇది జనరల్గా ఫ్రేజ్ అనమాట, జనరల్గా వచ్చేస్తుంది అలాంటి సెంటెన్సెస్కి. నేను తినకుండా ఉండలేకపోయాను, నేను అరవకుండా ఉండలేకపోయాను, ఏడవకుండా ఉండలేకపోయాను, ఇలాంటివన్నీ. తర్వాత రఫీ కెన్ ప్లే క్యారమ్స్, క్యారమ్స్ అండి అండ్ టైపోగ్రాఫికల్ ఎర్రర్, బట్ హీ డాష్ ప్లే చెస్. రఫీ కెన్ ప్లే క్యారమ్స్, రఫీ క్యారమ్స్ ఆడగలరు కానీ అన్నాడు. కానీ అంటే ఏం రావాలి? నెగిటివ్ సెన్స్ రావాలి. కెనాట్ ప్లే చెస్, బట్ హీ కాంట్ ప్లే చెస్, అతను చెస్ ఆడలేడు. క్యారమ్స్ మాత్రం ఆడగలడు. చిల్డ్రన్ డాష్ ప్లే చెస్ ఇన్ దేర్ ఫ్రీ టైం. చిల్డ్రన్ అంటే పిల్లలు వాళ్ళ ఫ్రీ టైంలో చెస్ ఆడుకోవచ్చు. కెన్ అనమాట, ఆడుకోగలరు. పిల్లలు తమ యొక్క ఖాళీ సమయాల్లో చెస్ అనే చదరంగం ఆడుకోగలరు అని చెప్పడం అనమాట. అండ్ దీనికన్నా ప్రీవియస్లో మే అనేది కూడా ఉంది. యాక్చువల్గా ఇది 7th క్లాస్లో కూడా ఉందండి మే, కెన్ అనేవి. ఇవి ఇప్పుడు 5th క్లాస్లోకి వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ 7th క్లాస్లో మళ్ళీ మీరు చూస్తారు. కెన్, మే, ఈ మోడల్ ఆక్సిలరీస్, ఎట్లా పర్మిషన్, ఇవన్నీ కూడా ఏం చేశారు, జస్ట్ నేను చెప్పాను కదండి ముందే, పై క్లాస్లు కిందికి జరుపుకుంటూ వస్తాయి. డిగ్రీలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసుకొచ్చి 6th క్లాస్లో పెట్టారు. ఆ స్థాయి రేంజ్ పెంచడం అనమాట. ఇప్పుడు ఏం జరిగింది, 7th నుంచి 5th జారిపోయినాయి ఈ గ్రామర్ అంతా. కాబట్టి నేను అదే చెప్పేది, మీరు గనక లాంగ్ టర్మ్లో అంటే కొద్ది కాలం, ఎక్కువ కాలం మనం ఏం చేయాలంటే దీని మీద, అంతేగాని నోటిఫికేషన్ రాగానే స్టార్ట్ చేయడం కాదు, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈ యొక్క మొత్తం నేర్చుకోవడానికి, అంటే పై తరగతులు కూడా 10th వరకు అంటే ఇంటర్ కూడా చదవాలి, ఇంటర్ అంటే డిగ్రీ కూడా చదవాలి. ఎందుకు చదవాలి? ఒకవేళ మార్చారనుకోండి స్టాండర్డ్స్, అండ్ మనం రెడీగా ఉంటాం అనమాట అందుకు.